అడ్వెంచర్ రా బాబోయ్, కొనికిపోతుంది. హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఎగ్జిబిషన్‌కి బయలుదేరిపోయామనమాట. అసలు ఎప్పటినుంచి ఇది ఓపెన్‌లో ఉందో తెలుసా ఒంగోలులో. బట్ మాకు మాత్రం రాసి పెట్టలేదనుకోని సైలెంట్‌గా ఉన్నాం. అటు ఇటు తిరుగుతున్నాం. చివరికి మళ్ళీ ఫైనల్‌గా ఇది క్లోజ్ చేసే డేట్‌లోపు మళ్ళీ ఒంగోలు రీచ్ అయ్యామనమాట. ఇంక అందుకే పిల్లలతో కలిసి వెళ్ళాము. ఇదైతే 'బాహుబలి' ఎగ్జిబిషన్ అనమాట. 'బాహుబలి' ఏంటి అంటే వీళ్ళు ఆ సెటప్‌తో పెట్టుకున్నారు. అక్కడున్న క్యారెక్టర్స్ అన్నీ డిజైన్ చేసి అక్కడ చేశారనమాట. ఒక సెటప్ లాగా. సో, 'బాహుబలిలో' ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో అవన్నీ అక్కడున్నాయన్నమాట వన్ బై వన్. ఆల్సో 'అవతార్' పిక్చర్స్ కూడా ఉన్నాయి. అన్నీ చాలా మంచిగా పెట్టారు. మా క్యాంపస్‌లో డిపార్ట్మెంట్ డెకోర్ అని పెట్టా కదా! అప్పుడు క్యారెక్టర్స్‌ని ఎలాగైతే డిజైన్ చేసి చేశారో వీళ్ళు కూడా ఇంకా అందంగా చేశారనమాట. అక్కడ పిల్లలకి అట్రాక్షన్ కోసం. సో, స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో 2 ఎలిఫెంట్స్ అనమాట. ఇంకా లోపలంతా 'బాహుబలికి' సంబంధించినవి పెట్టారు. ఇక్కడ 'అవతార్‌ది' కూడా ఉందనమాట ఇంకో సైడ్. అయితే అవి చూడ్డానికి ఆ లైటింగ్‌లో మాత్రం భలే ఉన్నాయి. కొన్నైతే అసలు చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయన్నమాట. అక్కడ కాసేపయితే తిరిగాము. అదే ఎంట్రన్స్ అనమాట. సో, అక్కడంతా ఇదైతే రీల్ చేసుకుంటారు కదా! ఏదో సర్కిల్‌లో తిరిగి అది ఆ టైప్‌ది. ఇంకా లోపలికెళ్ళగానే ఇవన్నీ షాప్స్ ఉన్నాయన్నమాట. ఫుడ్‌కి సంబంధించి జ్యువెలరీ, ఆర్నమెంట్స్ అన్నీ ఇంకా ఏవేవైతే ఉంటాయో తిరునాళ్ళకెళ్తే ఎలా ఉంటుందో అలా అన్నీ ఉన్నాయన్నమాట. ఒక సెక్షన్ అంతా ఈ గేమ్స్ ఉన్నాయి. రింగేసేది, లాటరీ ఇవన్నీ ఈ టైప్ ఉంటాయి గదా! నేనొక్కసారి గూడా ట్రై చేయలేదు. మేమైతే ఇక డైరెక్ట్‌గా ఫస్ట్ జెయింట్ వీల్ దగ్గరికే ఎళ్ళిపోయాము. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అనమాట. అందుకే ఇంక జెయింట్ వీల్ దగ్గరికెళ్ళాము. నాకెంత భయం అంటే కానీ ఎక్కాల్సిందే. ఎంత భయమున్నా పర్లేదు. మేము 4 మెంబర్స్ ఉంటే ఇద్దరం భయస్థులం అనమాట. ఇద్దరు ధైర్యవంతులు. ఇదిగో వీడే ఒకడు, ఒకడు నేననమాట. సో, ఇద్దరి దగ్గర ఇద్దరు ధైర్యవంతులు కూర్చున్నారు. సో, అది మా వాడి రియాక్షన్ అనమాట. సో, ఎంత భయపడుతున్నాడో మీరే చెప్పేయొచ్చు. ఇంకా నా విషయానికొస్తే నేను జెయింట్ వీల్‌ని ఎంత స్ట్రాంగ్‌గా పట్టుకున్నానో అది చూసే చెప్పేయొచ్చు. నేను లోపల ఎంత వణికిపోతున్నానో అని చెప్పేసి. సో, అలా అయిందనమాట మా ఇద్దరి పరిస్థితి. మా ఇద్దరి దగ్గర మాత్రం ఇద్దరు ధైర్యవంతులు. మేమిద్దరం మాత్రం ధైర్యంగా లేము. అలా అయిపోయింది జెయింట్ వీల్ అయితే. ఇంకా వీళ్ళైతే కొలంబస్ ఎక్కుదామని చెప్పి వచ్చారు. నేను రీసెంట్‌గా ఒక ఎగ్జిబిషన్‌కెళ్ళినప్పుడు కొలంబస్ ఒక్కటే ఎక్కాను. సో, నాకు అంతగా అనిపించలేదు. డబ్బులెందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా వాళ్ళ ముగ్గురినైతే పంపించాను. వాళ్ళే ఎళ్లారనమాట. నేనైతే వీడియో తీయడానికి అక్కడే నుంచున్నా చూద్దాం అని చెప్పేసి. అసలు వీడియోలో అయితే నాకేమీ అర్థం కాలేదు. చక్కగా ముగ్గురు ఎంజాయ్ చేస్తున్నారు ఒక దగ్గరే ఉండి అది ఇది అని చెప్పి అనుకుంటూ ఉన్నా అనమాట. మా వాడికైతే ఎక్సైట్‌మెంట్ మామూలుగా లేదు కొలంబస్ అంటే. రీసెంట్‌గా స్కూల్ ట్రిప్‌లో బాగా నచ్చిందంట వెళ్ళినప్పుడు. ఇంకా వాడు కొలంబస్, కొలంబస్ అని ఒకటే గొడవ చేస్తుంటే ఇంకా అమ్ము కూడా వెళ్ళింది వాడితో పాటు. అమ్ము జెయింట్ వీల్‌లో స్ట్రాంగ్‌గా ఉంది గదా! ఇక్కడ కూడా అలాగే ఉంటది అని నేననుకున్నా. కానీ రియాలిటీ అది కాదనమాట. మీరే చూడండి. అలా మా వాళ్ళైతే కంప్లీట్ చేసేసారు మొత్తానికి రౌండ్. ఇంకా నేనైతే బ్రేక్ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నాకు ఫేవరెట్ ఇది. ఏముండదు ఊరికే తిప్పుతది. అయినా గూడా నాకు ఫేవరెటే. దీంట్లో భయం ఉండదు కాబట్టి ఇంకా మా వాడైతే
కొలంబస్‌కి భయపడలేదు గానీ, బ్రేక్ డాన్స్‌కి మాత్రం బిగుసుకొని అలాగే కూర్చుండిపోయాడనమాట. లోపల లోపల భయమేసింది వాడికి కూడా. ఇంకా మా సిస్టర్ అయితే రాలేదు. తనకంత నచ్చదు బ్రేక్ డాన్స్. ఇంకా మేము ముగ్గురం అయితే ఎక్కేసాం అనమాట. మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే అయిపోయింది చాలా సంవత్సరాల తర్వాత. ఇంకా ఫుడ్ ఇన్‌కంప్లీట్ ఉండొద్దు గదా! సో, ఖచ్చితంగా ఫుడ్ అనేది మ్యాండేటరీ అనమాట ఎక్కడికెళ్ళినా. అంత ఫుడ్ ఏం బాలేదు. కాస్ట్ కూడా ప్రైజెస్ ఎక్కువుండే అసలు. ఇంకా ఐస్ క్రీమ్ తినైతే ఫుడ్ కంప్లీట్ చేసాం. మా వాళ్ళకి ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చాక్లేట్స్ అంటేనే అసలు సూపర్ ఎక్సైట్‌మెంట్ అనమాట. సో, ఇంకా చిన్న షాపింగ్ అయితే చేసాము. ఇలా అన్నీ ఒకే దగ్గర కనిపిస్తే కళ్ళు అస్సలు ఆగవు కదా! సో, మాకు కూడా అంతే అనమాట. అందుకే చిన్న షాపింగ్ అయితే చేసాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.